హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అండి. 3 శుభవార్త ప్రకటనలు అయితే చేయబోతోంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఉన్నాయి. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఒక విషయానికి వచ్చినట్లయితే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ నెల ఆఖరులోగల 2024-25 కేంద్ర బడ్జెట్ని అయితే ప్రవేశపెడుతున్నారండి. ఈ ఏడాది ఆరంభం నుంచి వేతనజీవుల పన్ను విషయంలో కొంత ఉపశమనం అయితే కలగనుంది. ఎందుకంటే రాయితీలు ఆశిస్తూ ఉన్నారు ప్రజలు కూడా. అయితే మధ్యంతర బడ్జెట్లో శ్రామికులకు నిరాశ ఎదురైందని చెప్పొచ్చు. ఎందుకంటే అప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్లో శ్రామికులకు సంబంధించి ఎటువంటి ప్రకటన రాలేదు. వేతన పన్ను చెల్లింపుదారులకు పన్ను ఉపశమనం కలగడం వల్ల వ్యయం పెరుగుతుందని, అంతిమంగా వినియోగం పెరుగుతుందని నిపుణులు అయితే ఇప్పుడు భావిస్తున్నారట. పన్ను ఉపశమన చర్యలను ప్రభుత్వం పరిశీలిస్తోందని, బడ్జెట్ సమర్పణకు ముందే తుది నిర్ణయం వెలువడే అవకాశం కూడా ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలైతే సూచించాయి. అయితే ఈసారి బడ్జెట్లో ఉద్యోగస్తులకు లబ్ధి చేకూరేలా 3 ప్రకటనలు అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాము. మొదటిది, కొత్త పన్ను విధానంలో పన్ను చెల్లింపుకు స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పెంచే అవకాశాలను ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయండి. అయితే పాత పన్ను విధానంలో ఈ విషయంలో మార్పు వస్తుందనే ఆశలు పెద్దగా లేవు. వేతనజీవులు వాస్తవ ఖర్చులకు రుజువులు ఇవ్వకుండా పన్ను కింద వచ్చే ఆదాయం నుంచి మినహాయించుకునే నిర్ణీత మొత్తం ఇది. రెండవది, మీడియా నివేదికల ప్రకారం వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కల్పించడానికి ప్రభుత్వం పన్ను స్లాబ్లను క్రమబద్ధీకరించవచ్చు, పన్నులను తగ్గించవచ్చు. ప్రస్తుతం కొత్త పన్ను ఆదాయం స్థాయిని బట్టి ఈ విధంగా పన్ను రేట్లలో 5-30% వరకు ఉన్నాయి ఇప్పుడు స్లాబ్లు అయితే. సో కేంద్ర బడ్జెట్ 2023 వ్యక్తిగత పన్ను విధానంలోకి పన్ను స్లాబ్లలో గణనీయమైన మార్పును తీసుకురావాలని అయితే సూచిస్తోందంట. సో కాబట్టి ఈ మేరకు డెలాయిట్ ఇండియా నివేదించిందండి. బేసిక్ మినహాయింపు పరిమితిని 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు పెంచడము, 5 కోట్లకు పైగా ఆదాయం ఉన్న వారికి సర్ఛార్జెస్ని 37% నుంచి 25% తగ్గించడము ఇందులో ఉన్నాయి. కొత్త పన్ను విధానం ఆకర్షణను పెంచేందుకు ఈ సర్దుబాట్లు అమలు చేశారు. అయితే పాత పన్ను విధానంలో పన్ను రేట్లు యథావిధంగా అయితే కొనసాగుతున్నాయి. ఇకపోతే పన్ను స్లాబుల విషయానికి వచ్చినట్లయితే 5% నుంచి 30% వరకు ఉన్నాయండి. 0 నుంచి 5 లక్షల వరకు ఎటువంటి పన్ను ఉండబోదు. అలాగే 5 నుంచి 6 లక్షల వరకు 5%, 6 నుంచి ఈ విధంగా మనకు గరిష్టంగా 15 లక్షల పైన ఎంతైనా ఉన్నా 30% అయితే పన్ను స్లాబ్ అయితే ఉండబోతుందని అంచనా వేస్తున్నారు.